గేమింగ్ కోసం విచ్ ప్రాసెసర్ బెటర్, స్నాప్డ్రాగన్ ఆర్ మీడియాటెక్ ప్రాసెసర్? సో ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ ప్రాసెసర్ తీసుకున్నా మీ ప్రైస్ సెగ్మెంట్ బట్టి బాగానే ఉంటుంది. నార్మల్గా మీకు చెప్తా స్నాప్డ్రాగన్ వర్సెస్ మీడియాటెక్ ఏది తీసుకోవాలనేది. ఇప్పుడు వచ్చిన స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ అనేటివి చాలా వరకు హీటింగ్ తక్కువ ఉంటాయి అండ్ స్టేబుల్గా ఉంటుంది. లాంగ్ రన్ గేమింగ్ లో మీకు మంచి స్మూత్నెస్ ని ఇస్తాయి. అండ్ మనకి మీడియాటెక్ లో కూడా 8300, 9200 సిరీస్ ప్రాసెసర్స్ వస్తున్నాయి. అవి కూడా మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. బట్ యావరేజ్ గా మీరు ఎవరిని అడిగినా గేమర్స్ ని లైక్ వాళ్ళు ఏం చెప్తారంటే స్నాప్డ్రాగన్ మాకు మంచి ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్తారు. మీ ప్రైస్ రేంజ్ లో ఉన్న మొబైల్స్ అండ్ వాటిలో ఉన్న ప్రాసెసర్ ని కంపేర్ చేసి తీసుకోండి. అండ్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం స్నాప్డ్రాగన్ వచ్చేసి ఇప్పట్లో ఏ ఫీచర్డ్ అండ్ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ తీసుకొస్తుంది ఫ్లాగ్షిప్ మొబైల్స్లో. మీడియాటెక్ వచ్చేసి మనకి మిడ్ రేంజ్ మొబైల్స్లో బెస్ట్ ప్రాసెసర్స్ ఇస్తుందంట, లైక్ 20 to 30Kలో. సో మీ ప్రైస్ రేంజ్ బట్టి మీ ఫోన్, మీ ప్రాసెసర్ చెక్ చేసుకోండి.